రైట్ ఇక డీటెయిల్స్ చూసినట్లయితే విద్యార్థులకు రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఫీజుల నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురానున్నట్టు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశన్ తెలిపారు. 2025-26లో ఈ చట్టం అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు విద్యాశాఖపై రేపు సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. జూన్లో స్కూళ్లు కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు, వీసీల నియామకాలు, ఇతర అంశాలపై సమీక్షిస్తారని సమాచారం. విద్యార్థులకు రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఫీజుల నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురానున్నట్టు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశన్ తెలిపారు. 2025-26లో ఈ చట్టం అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు విద్యాశాఖపై రేపు సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. జూన్లో స్కూళ్లు కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు, వీసీల నియామకాలు, ఇతర అంశాలపై సమీక్షిస్తారని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అమూల్య. మొత్తానికి నిన్న క్యాబినెట్ మీటింగ్ జరగాల్సి ఉంది. ఆ క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఈ విద్యాశాఖపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉండే, కానీ నిన్న ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వకపోవడంతో కూడా క్యాబినెట్ మీటింగ్ జరగలేదు. దానివల్లే విద్యాశాఖపై సమీక్ష కూడా పెండింగ్ లో పడింది. మొత్తానికి రేపు ఇటు విద్యాశాఖపై కూడా రేపు పెద్ద ఎత్తున సమీక్ష చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తన దగ్గరే విద్యాశాఖ ఉన్నందువల్ల ఇటు గతంలో 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో పూర్తిగా ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలు కావచ్చు, వాటిలో విద్యార్హత తగ్గిందనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. ప్రభుత్వ పాఠశాలను కానీ ప్రభుత్వ కళాశాలను కానీ పట్టించుకోలేదు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా ఫీజుల నియంత్రణ కూడా కట్టడి చేయలేదని కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు వాపోయింది. ఈ నేపథ్యంలోనే ఫీజుల నియంత్రణతో పాటు కేవలం ఇంకా 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి. ఈ నేపథ్యంలోనే అవసరమైతే ఈ సంవత్సరం నుంచే ఈ ఫీజుల నియంత్రణకు ఏమన్నా సాధ్యపడుతుందా అనే అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి కూడా యూనిఫామ్లు కావచ్చు, పాఠ్య పుస్తకాలకు సంబంధించి కావచ్చు, వసతులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో కూడా పాత బిల్డింగ్లకు సంబంధించిన పైన కూడా రివ్యూ చేయనున్నారు. అదేవిధంగా కొత్త పాఠశాలలకు సంబంధించి, కళాశాలలకు సంబంధించి కూడా గత ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి మండలాల్లో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా వాటిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. వాస్తవానికి నిన్ననే జరగాల్సి ఉన్నప్పటికీ కేబినెట్ మీటింగ్ వాయిదా పడడంతో కూడా రేపటికి వాయిదా పడింది. ఏదేమైనప్పటికీ చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తుందని మాత్రం ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతలు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.